రైవతక ఉత్సవం, సుభద్ర వివాహం. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస్ తీర్థం వెళ్ళాడు. అక్కడ దగ్గరలో ద్వారకాపట్టణం ఉందని తెలుసుకుని కృష్ణుడిని కలుసుకోవాలనుకున్నాడు. అక్కడ కృష్ణుడి చెల్లెలు సుభద్ర ఉందని ఆమెను చూడాలని అనుకున్నాడు. అంతా శ్రీకృష్ణుడిలా. అయితే అంతా రహస్యంగా జరగాలి. శ్రీకృష్ణుడి ఆలోచనతో ఎవరూ పోల్చుకోలేని విధంగా యతివేషం ధరించాడు. శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడు ద్వారకలో. అర్జునుడికి సుభద్రపై మనసు ఉందని గ్రహించి అతన్ని రైవతక పర్వతం గుహలో బస ఏర్పాటు చేశాడు. ద్వారకకు వచ్చి ప్రజలను సమావేశపరిచి రైవతక ఉత్సవం చేయబోతున్నాం అని ప్రకటించి పట్టణం అంతా చాటింపు వేయించమన్నాడు. ద్వారకా పట్టణంలో ఉత్సాహంగా ఉందా అనేలా ఎక్కడ చూసినా ప్రజలు అలంకరణ చేసుకుని వైభవంగా చూపెట్టుకుంటున్నారు. అద్భుతంగా ఉంది ఉత్సవం. శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో ఉత్సవ ప్రాంతాన్ని అనేక మంది కన్యలతో వచ్చింది సుభద్ర. అర్జునుడు సుభద్రను చూశాడు. యతీశ్వరుల మనసు అమ్మాయిలపైకి పోతోంది ఏమిటండి అంటూ నవ్వాడు. శ్రీకృష్ణుడు నాకంతా తెలుసును అని నవ్వాడు. నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పాడు. వేగులను ఇంద్రప్రస్థం పంపించి ధర్మరాజుని అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు రమ్మని చెప్పి రమ్మన్నాడు. బలరాముడు వాళ్ళు వచ్చినవాడు నిజమైన యతీశ్వరుడని నమస్కరించి తీర్థయాత్రల విశేషాలు చెప్పమని, ఏ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందో చెప్పమని, ఈ వానాకాలంలో చాతుర్మాస వ్రతం ఇక్కడే చేయాలని పట్టణంలోనికి తీసుకుని వచ్చి కన్యల అంతఃపురంలో బస ఏర్పాటు చేసి పరిచర్యలకు గాను సుభద్రను ఏర్పాటు చేశారు. అంతఃపురంలో ఉన్న యతీశ్వరుడు అర్జునుడే అని రుక్మిణికి సత్యభామకి మాత్రం చెప్పాడు శ్రీకృష్ణుడు. రోజుకో పిండి వంటతో భోజనం పెడుతోంది సుభద్ర. సుభద్రకి కొంత ఆలోచనలో పడింది. అర్జునుడు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు యతీశ్వరుడు అని ఒకరోజు యుక్తిగా అడిగేసింది. అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాడని విన్నాను అంటూ చెప్పబోగా నాకంటే నీకే ఎక్కువ తెలిసే అంటూ నవ్వాడు అర్జునుడు. ఇంకా దాచడం ఎందుకు, నేనే అర్జునుడిని ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకుందామన్నాడు. మన పెద్దవాళ్ళు ఉన్నారు పెళ్లి చేయడానికి అని వెళ్ళిపోయింది సుభద్ర. ఇదంతా గమనిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ వాటి నుండి భోజనం పెట్టే బాధ్యత రుక్మిణిపై పెట్టాడు. సమయం చూసి దేవకి వసుదేవతలతో సుభద్ర వివాహం విషయం ప్రస్తావించాడు. యతివేషంలో ఉన్నది అర్జునుడే అని చెప్పగా వారు అంగీకరించారు. అన్నయ్య బలరాముడు మరికొందరు దీనికి అంగీకరించకపోవచ్చు. వారికి తెలియకుండా వివాహం జరిపించాలని వారిని ఒప్పించాడు. శివపూజ నెపం పెట్టి యాదవులను, భోజులను, అంధకులను, వృష్ణులను 50 మందిని అంతర్ద్వీపానికి తరలించుకుని వెళ్ళాడు. అరుంధతి, శచి, రుక్మిణి, సత్యభామ, అప్సరసులు పేరంటాళ్ళు. దివ్యంగా జరిగింది సుభద్ర అర్జునుల వివాహం. ఈ ఛానల్ చూసిన వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.